ఫేస్‌బుక్ 10 రూపీస్ అని చెప్పేసి అంటే దానికి కూడా అదేదో అకౌంట్ సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ అకౌంటా అంటున్నారు. 2003 ఆ టైంలో స్టార్ట్ అయ్యి 2013 వరకు జరిగిన కథ. అప్పటికి మనకి అప్పుడే ఫేస్‌బుక్ వచ్చి అది తప్ప ఇంకేం లేదు. స్టార్టింగ్ డేస్‌లోనే మీ ఫాదరు అమ్మాయిలకి ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్రీ సీట్లు ఇచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేశారని నేను విన్నాను. ఏంటి సార్ స్టోరీ? ఎస్పెషల్లీ యాక్టింగ్ అనేసరికి దగ్గరగా ఇంటిమేట్‌గా ఉండి చేయాల్సిన సీన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అందరికీ భయమే. అందుకని చెప్పేసి ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు. మరి రావాలంటే ఎవరికో ఒకళ్ళకి ఇన్సెంటివ్స్ ఉండాలి కదా! అందుకని ఫ్రీ సీట్స్. చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ ఎలా ఉన్నా ఏంటి అన్నది పక్కన పెడితే ఎవరైనా చిరంజీవి గారి పక్కన చేయాలని కోరుకుంటారు. ఏది ఏమున్నా లేకపోయినా పక్కన నిలబడ్డా చాలు, ఒక 2 డైలాగులు చెప్తే చాలు అనుకుంటారు. బయట ఫ్రెండ్స్ అందరికీ మా ఇంటికి చిరంజీవి వచ్చాడు, మా ఇంటికి చిరంజీవి వచ్చాడంటే ఎగురుతూ వెళ్ళి మూవీ అంటే ఇంకా బెటర్ వస్తుందని చెప్పి అనుకున్నాను. మీరు నా సీరియల్ రెమ్యునరేషన్ తక్కువ ఇస్తే నేను చేయనని చెప్పి అన్నారండి. ఏంటి సార్ ఆ స్టోరీ? అదే కంపెనీలో ఎక్కువ తీసుకుంటున్నారు. దానికన్నా తక్కువ చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఫ్యూజ్‌లు అవుట్ అయిపోయాయి. ఇదేంటిది? నాకన్నా కూడా వెనక మోడల్స్‌కి డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఫీల్ అయ్యారండి. మీరు గుర్తు చేస్తే ఇప్పటికీ మళ్ళీ ఫీల్ అవుతాను. ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను. అవునా? స్టూడెంట్ నంబర్ 1 తర్వాత నేను మూవీస్‌లోకి వెళ్ళిపోతాను అని చెప్పి డైరెక్టర్స్ చాలా హై రేటింగ్ ఉన్న సీరియల్స్ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారండి. రిక్వెస్ట్ ఏంటి నన్ను లిటరల్‌గా సార్ నా మాట వినండి సార్, నన్ను ఏదో ఒక విధంగా ఆపేయండి, నా క్యారెక్టర్‌ని చంపేయండి, లేకపోతే ఏదో ఒకటి ఇది చేయండి అంటే మీరు ఎన్టీఆర్ గారు చాలా అల్లరి చేశారంటే ఏదో కార్‌లో రాజమౌళి గారిని ఏదో లాక్ చేశారు. ఇదంతా విన్నాను. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ? నేను లాక్ చేయలేదు. తను లాక్ చేసాడు. మేము వెనక ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చున్నాం. లేదు తను బలవంతంగా తీసుకొచ్చి కారులో ఎక్కి లాక్ చేసి తీసుకొస్తే నన్ను అంటావేంట? అన్ని కానీ చెప్తే కారులోకి ఎక్కిచ్చేస్తే లాక్ చేస్తే వచ్చేస్తావు ఇక్కడికి. ఏం చెక్కనా నేను చెప్పిన రోజు నువ్వు నన్నేమన్నావు ఇప్పుడు చెప్పు. మీరు కూడా ఫ్యూచర్‌లో రాజకీయాల్లో చూడొచ్చు అనేది వింటున్నాం. ఏంటి సార్ ఇది? సో, సుమా గారిది లవ్ స్టోరీ మనందరికి తెలుసు. ఏదో కొత్త లవ్ స్టోరీ ఉందంట సార్. ఏంటి సార్ ఇంకొక లవ్ స్టోరీ ఏదో? అదే ఆలోచిస్తున్నాను. ఇన్నేళ్ళు అయిపోయింది, 25, 26 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మీరే ఎలాగో నాకు ఆ ఆలోచన క్రియేట్ చేశారు కాబట్టి ఒకవేళ ఏదైనా నాకు గనక జీవితంలో కొత్త లవ్ స్టోరీ గనక జరిగితే దానికి బాధ్యురాలు ఆవిడే. అలాగే బీఆర్కే న్యూస్.